నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో నీటి యుద్ధం కొనసాగుతోంది. అంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం కొంత ఏదైతే అనుమతులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని కేంద్రం సంబంధించినటువంటి వ్యవహారంలో తిప్పికొట్టింది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చించడానికి ఇరు రాష్ట్ర సీఎంల భేటీ కోసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాని మీద విముఖత చూపిస్తోంది. అంటే ఇప్పుడు నో మోర్ డిస్కషన్స్ అనే ఒక వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా బనకచెర్లపై సమావేశానికి రేపు ఢిల్లీలో ఏర్పాట్లు కేంద్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో బనకచెర్ల సింగిల్ ఎజెండాతోనే సమావేశానికి ప్రతిపాదన చేసినటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఒకవేళ ఆ సింగిల్ ఎజెండాతోటే అయితే మాత్రం ఖచ్చితంగా చర్చ అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు 2 రోజులుగా ముఖ్యమంత్రి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి సమావేశంపైనే కొంత ఆసక్తి ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ కూడా సాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ కరస్పాండెన్స్ కేంద్రానికి పంపిందో అంటే ఆ యొక్క భేటీని తిప్పికొట్టింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ నేపథ్యంలో ఒకవేళ భేటీ కనుక అయితే ఇప్పుడు కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్రం పెద్దన్న పాత్ర వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఇద్దరితో కూడా భేటీని కనుక ఆర్గనైజ్ చేస్తే లేనిపోని అనుమానాలకు తావు ఇవ్వడం అవుతుంది అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి యొక్క భావనగా తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని అంటే ఒకవేళ లేనిపోని వ్యవహారాలు తాలు ఇచ్చినట్టుగా అవుతుందనేది కూడా ఆ వ్యవహారం ఇష్టం లేకనే తెలంగాణ ప్రభుత్వం ఈ చర్చలకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో 16వ తారీఖు భేటీ కావాల్సి ఉండే ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో. సో ఇప్పుడు బుధవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశం పైన దీనిపైనే చర్చించేందుకు సింగిల్ పాయింట్ ఎజెండాతోటి మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. కానీ ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఇరు రాష్ట్ర సీఎంల యొక్క సమావేశం జరగాల్సి ఉండే. కానీ ఇప్పుడు ఈ సమావేశం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తావిస్తాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్చలకు సమావేశాలకు నో చెప్పడంతో ఇప్పుడు ఆ సమావేశం కాస్త మధ్యలో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా చర్చలు జరిగే అవకాశం లేదు. అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కానీ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుందాం అని ఒకరికొకరు ఇన్వైట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి రాజకీయ ప్రకంపనలు చెలరేగినటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తా అంటే బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తోంది అని కూడా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోసినటువంటి నేపథ్యంలో కొంత విమర్శలు చేసి ప్రజల్లో బద్నాం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క వ్యవహారంలోనే కొంత అప్పట్లో ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళటం, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా అక్కడ జలశక్తి మంత్రిని కలవటం, మరోవైపు కేంద్రం కూడా వీటి యొక్క అనుమతులకి రద్దు చేయటం ఇదంతా కూడా జరిగింది. సో ఇప్పుడు అంటే తెలంగాణ ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు, కట్టుబడి ఉన్నాడు అని చెప్పే ఒక ప్రయత్నం మరి ఇప్పుడు మీటింగ్ కనుక జరిగితే ఖచ్చితంగా అంటే ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలు కానీ లేకుంటే రాజకీయ పార్టీలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధిని తప్పుపట్టే అవకాశం ఉంది. కాబట్టి లేనిపోని వ్యవహారాలకి తావు ఇచ్చినట్టుగా అవుతుందని ఆయన ఇప్పుడు ఈ భేటీకి నో చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే వాళ్ళు కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలను 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సీఎస్లకు కూడా పంపినా కూడా ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి నో చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ప్రాజెక్టులతో పాటుగా ఇతర సమస్యల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. కానీ గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది మొదటి నుంచి కూడా. తెలంగాణనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే నీటి యుద్ధం కూడా అంతర్గతంగా నడుస్తుంది. అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి వ్యవహారం బనకచెర్ల విషయంలో. సో ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాలకు సీఎస్లకు కూడా పంపించారు. కానీ బనకచెర్లతో పాటుగా ఇతర సమస్యలు ఏవైనా ఉంటే తెలియజేయాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది. కానీ వాస్తవానికి ఈ సమావేశాన్ని ఈ నెల 11న నిర్వహించాలని కూడా భావించారు. అయితే అది కాస్త వాయిదా పడి 16వ తేదీకి వాయిదా
ఇప్పుడు బుధవారం జరగాల్సినటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు తాజాగా ఈ సీఎంలు ఇద్దరు కూడా మొదట బుధవారం సమావేశమయ్యేందుకు ఓకే చెప్పినట్టుగానే వార్తలు వినిపించినప్పటికీ కూడా తాజాగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నో చెప్పడం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు కానీ నీటి వివాదాల గురించి కూడా చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ ఉంది. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా ఉంటారు కాబట్టి 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కూడా ఉంటారు. సో అయితే అందుకని ఇప్పుడు ఈ సమావేశాన్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంగానే పరిగణిస్తారో లేదో కూడా మనకి ఇంకా తెలియదు. కానీ ఈలోపే ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశమైనా లేదంటే కనుక కేంద్రం ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి నో చెప్పడమే ప్రస్తుతం బిగ్ అప్డేట్గా కనిపిస్తోంది. సో ఇప్పుడు గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొంత అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పు లేదని ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్న అభ్యంతరం లేదని కూడా సీఎం చంద్రబాబు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నాం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదన. సో ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఉండదని క్లారిటీ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. కానీ తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు కూడా చెప్తూ ఉన్నారు. కానీ పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు పైన ఇప్పుడు రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారనేది ఏపీ ప్రభుత్వం యొక్క అభిప్రాయం. కానీ ముఖ్యమంత్రికి బనకచెర్ల ఎక్కడుందో తెలియదు, రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ కూడా హరీష్ రావు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటామని తొలుత చెప్పినప్పటికీ కీలకమైనటువంటి కృష్ణానది యాజమాన్య బోర్డును కూడా విజయవాడకు తరలించే అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందన్నట్టుగా మొదట కొంత వార్తలు వచ్చినప్పటికీ కేవలం బనకచెర్ల ప్రాజెక్టు మీద మాత్రమే డిస్కషన్ జరిగే అవకాశం ఉందనేది కూడా తెలుస్తోంది. కానీ ఈ నేపథ్యంలోనే తెలంగాణ తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి బనకచెర్ల వ్యవహారాన్ని కొంత తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ అంశం మీద ఉంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసినటువంటి వ్యవహారం కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే బనకచెర్లకు పర్యావరణ అనుమతులు కానీ కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు కూడా ఇవ్వొద్దని లేఖలు రాశారు. ఈ క్రమంలోనే ఇద్దరు సీఎంల సమావేశం కొంత ఆసక్తిగా మారినటువంటి నేపథ్యంలో ఆ సీఎంల సమావేశం కూడా జరిగే అవకాశం లేకుండా ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారానికి బ్రేకులు పడినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి నో చెప్పటమే ఇప్పుడు ఈ మీటింగ్కి కొంత బ్రేక్ పడినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్గా అనుకోవాలా లేదంటే కనుక కేంద్రం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్గా, ఏ మీటింగ్ అయినా పక్కన పెడితే ఒక రకంగా చెప్పాలంటే ఏ అంశమైనా చర్చల ద్వారానే కొంత సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎటువంటి సమస్యలైనా, జల వివాదాలైనా ఇంకో వివాదాలైనా. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ నీటి వివాదాల గురించి అట్లాగే విభజన అంశాలకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాల గురించి గతంలో హైదరాబాద్లో ప్రగతి భవన్ వేదికగా చర్చలు జరిగినాయి. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆర్గనైజ్ చేశారు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మరోవైపు భవిష్యత్తులో కూడా అది మొదటి ఫేజ్ చర్చలుగానే మనం చూడాలి. భవిష్యత్తులో మరిన్ని దఫాల చర్చల ద్వారా ఖచ్చితంగా మేమే ఇద్దరు కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు కేంద్రం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి నో చెప్పడం, మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రేవంత్ రెడ్డిని అట్లాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్ని చిత్తశుద్ధిని కూడా కొంత క్వశ్చన్ చేస్తూ కొంత ఇరుకున పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అనవసరమైనటువంటి రాద్ధాంతానికి తావివ్వకుండా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యవహారానికి బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు ఎలాగూ రద్దయినాయి కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారానికి బ్రేకులు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు 2 రాష్ట్రాల సీఎంల భేటీ అయితే మాత్రం జరిగే అవకాశం లేనట్టుగానే మనకైతే సమాచారం అందుతోంది. మరి చూద్దాం బనకచెర్ల వ్యవహారంలో ఇంకా ఏమేమి జరుగుతుందో కూడా. మొత్తం మీద అయితే మాత్రం తెలంగాణ రాజకీయ పార్టీలు ఒకరు విమర్శించుకున్నప్పుడు కూడా ఒక తాటిపైకి వచ్చి బనకచెర్ల మీద అయితే మాత్రం కొంత ఒక క్లారిటీ తోటి చిత్తశుద్ధితోటి ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెక్స్ట్ తదుపరి చర్య ఏం తీసుకుంటుంది, కేంద్రం ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో మీరు కూడా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మిగులు జలాలను వాడుకునేందుకు సదుద్దేశంగా చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ప్రతిపాదిస్తే మరి తెలంగాణ ఎందుకు అడ్డుకుంటుంది, మరి లేదంటే తెలంగాణ జలాలు వాళ్ళ హక్కులను ఏమన్నా భంగం కలిగే అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో తెలియజేయండి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇరు రాష్ట్ర సీఎంల భేటీకి సంబంధించి కూడా నో చెప్పడానికి కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.